నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు దిశ ట్రైనింగ్స్. ఐఎమ్ సో హ్యాపీ. మీకు చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే చాలా కాల్స్ వస్తున్నాయి, చాలా వాట్సాప్లో మెసేజెస్, వాటిలో లెక్కలేని మెసేజ్లు వస్తున్నాయి. వాటన్నింటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. అందుకోసమే ఇది చూడండి, మొత్తం ఇదంతా వాటి మెసేజ్లు అన్నట్టు ఇవన్నీ. అయితే ఫ్రెండ్స్, ఫిబ్రవరి 2 వసంత పంచమి రోజున మనం గల్ఫ్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ ట్రైనింగ్ ఉద్దేశం ఏంటంటే 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్స్, అంటే ఉద్యోగాలు మనం కల్పిస్తాం. 100% ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం గల్ఫ్లో, ఇక్కడ కాదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఈ ట్రైనింగ్ ఎన్ని రోజులు ఉంటుంది? ఎగ్జాక్ట్లీ 100 days అనుకుంటున్నాం. అవసరమైతే ఒక 10 రోజులు అటే ఇటు కాదు. ఇది రెసిడెన్షియల్ ట్రైనింగ్ కనుక ఫుల్ టైం స్టూడెంట్స్ మనతోటి ఉంటారు. మీ క్వాలిఫికేషన్ 10th నుంచి మొదలెట్టి డిగ్రీ దాకా ఉన్నా పర్లేదు, ఆ పైన చదివిన మీ ఇష్టం. బట్ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్, ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి మనం ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఇస్తాం, అండ్ వి విల్ ట్రైన్ యూ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ ఆఫ్ గల్ఫ్లో ఎలాంటి స్కిల్స్ ఉండాలో ఆ స్కిల్స్ మేము నేర్పించడం జరుగుతుంది. ఎందుకంటే నేను 12 సంవత్సరాలు గల్ఫ్లో జూనియర్ ఇంజనీర్ నుంచి ప్రాజెక్ట్ మేనేజర్ దాకా పనిచేశాను. ఇంకా మా తమ్ముడు, ఆయన MBA, వెల్డింగ్ ఇన్స్పెక్టర్, పెయింటింగ్ ఇన్స్పెక్టర్, NDT ఇన్స్పెక్టర్, ఆయన దుబాయ్లో పనిచేశారు. సో నా ఫ్రెండ్స్ దుబాయ్లో ఉన్న కంపెనీకి మేనేజర్ అయిండు, జనరల్ మేనేజర్. అతను ఏమంటాడంటే, యూ ట్రైన్, ఈ స్కిల్స్ ట్రైనింగ్ చేయి, నా అవకాశాన్ని బట్టి, నాకున్న రిక్వైర్మెంట్ను నేను నీతో పూర్తి చేసుకుంటా, మేము మీ ట్రైనింగ్ చేసిన పిల్లలకి ఉద్యోగాలు ఇస్తామని ఒక మాట ఇవ్వడం జరిగింది. ఇక్కడ ట్రైనింగ్ అంటే నేను ఒక్కనే కాదండి, చాలామంది ఈ ట్రైనింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. చాలా పెద్ద పెద్ద సంస్థలు కూడా. నేను ఒక గురువు దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూనే ఈరోజు సూరామ్ అనే ఒక వ్యక్తి, ఒక కంపెనీ ఓనర్ ఏమన్నాడంటే, నీ లక్ష్యం చాలా ఉన్నతంగా ఉంది, గొప్పగా ఉంది, అందుకు నేను కూడా సహాయం చేస్తానని తను ముందుకు వచ్చారు. ఐఎమ్ వెరీ హంబుల్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ దట్ గై. రియల్లీ ఆయన అలా అనడం నాకు ఆశ్చర్యం వేసింది. నేనేంటంటే నిజం చెప్పాను. దిస్ ఈస్ ద బిగ్ ప్రాబ్లం ఇన్ తెలంగాణ. అంటే 95% మంది మన వాళ్ళు లేబర్గానే ఉన్నారు. స్టాఫ్ జాబులు పొందాలంటే శిక్షణనిచ్చే సంస్థలు లేవు. ఆ శిక్షణ కోసం నేను ముందుకు వచ్చాను అని చెప్పగానే, దట్ ఐ ఎక్స్పెరిమెంటెడ్. ఈవెన్ నేను ప్రయోగం చేసి నా మీద నేనే, ఈవెన్ ఐ వెంట్ టు దుబాయ్ విదౌట్ మై డిగ్రీ, బీటెక్ డిగ్రీ తీసుకోకుండా నేను దుబాయ్ వెళ్ళి విజిట్లో వెళ్ళి జాబ్ సంపాదించాను. ఒక జూనియర్ ఇంజనీర్ నుంచి ప్రాజెక్ట్ మేనేజర్ దాకా ఎదిగాను. నేను మెంటర్ చేసిన నా స్టూడెంట్స్ ఈరోజు 1,00,000 పైన సంపాదిస్తున్నారు దుబాయ్లో. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి చెప్పండి? సో ఇవన్నీ నా 12 సంవత్సరాల గల్ఫ్ అనుభవాన్ని వాళ్లకు నేర్పి, మన ముస్లిం పిల్లలతో ఒక అడ్వాంటేజ్ ఏందో తెలుసా? తెలుగు వాళ్ళలో ముస్లిం పిల్లలకు అడ్వాంటేజ్ ఏంది? వాళ్ళకు ఉర్దూ వస్తుంది, తురకం వస్తుంది, హిందీ అంతో కొంత మాట్లాడగలుగుతారు. మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, హిందూ పిల్లలకు నా గర్కా నా ఘాట్కా అది రాదు, ఇది రాదు, ఉర్దూ రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ ఎట్లాగూ రాదు. సో వాట్ దే నో అంటే చదివామండి అంటారు. ఈరోజు ఒక వ్యక్తి, MBA చేసిన వ్యక్తి ఏమంటున్నాడంటే, ఐ వాంట్ టు జాయిన్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. నేను అన్నాను, నీకు అవసరం లేదయ్యా, MBA చేసావు కదా, నీకు యూ జస్ట్ నీడ్ నా ఒక 5 days 10 days ట్రైనింగ్ సరిపోతుంది, నీకు అవసరం లేదంటే
ఆయన ఒప్పుకోవట్లేదు. నో సార్, ఐ గాట్ లో కాన్ఫిడెన్స్ లెవెల్, నాకున్న లెస్ కాన్ఫిడెన్స్ తోటి నేను సక్సెస్ కాలేను, ఐ వాంట్ టు అండర్గో దిస్ 100 days ట్రైనింగ్ అంటాడు. నాకే బాధేసింది. ఎందుకంటే పిల్లలు ఉన్న వాళ్ళు 100 days శిక్షణ తీసుకోవడం చాలా ఇబ్బందికరమైన విషయం. కానీ బట్ ఈ వాంట్ సాక్రిఫై 100 days. 100 days నేను త్యాగం చేస్తాను. నేను ఎందుకు త్యాగం చేయాలనుకుంటున్నానంటే, నేను స్టాప్ జాబ్ పొందాలి, ఎక్కువ సాలరీ సంపాదించాలి, తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకొని రిటర్న్ రావాలి, అది నా గోల్ అని చెప్తున్నాడు. దట్ ఈస్ గ్రేట్. లేకపోతే 30 ఏళ్ళు 40 ఏళ్ళు అక్కడనే ఒక క్యాండిల్ లాగా జీవితాన్ని మొత్తం అరగ తీసుకొని 40 సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తే మళ్ళీ ఏం లేదురా అనే పరిస్థితి తెచ్చుకోవద్దు అనే ఉద్దేశంతో స్టాప్ జాబులు చేయండి, తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించండి అని చెప్పడానికి, నేర్పించడానికే ఈ శిక్షణను స్టార్ట్ చేస్తున్నాం. సో 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తాం. కొందరు, ఎందుకంటే మన వాళ్ళకు తెలివి ఎక్కువ. నిన్నొకడు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసిండు. ఏమంటాడంటే, కోర్సు అంటే ప్లేస్మెంట్ అయిన తర్వాత డబ్బులు ఇస్తాడట. అంటే వాడు మా తాత కొడుకు, వాడిని దున్నపోతు లెక్క నేను 100 రోజులు మేపాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. ఏం తెలుగులు రా మీ నాయన. నేను తిట్టాలన్నా మొహం మీదే తిడతాను. నేను ఎంత ఇవ్వాలనుకుంటానో నేను చెప్పను. ఐ విల్ గివ్ మచ్ మోర్ దెన్ దట్. ఈ తెలంగాణ గల్లీ రాజకీయాలు, గల్లీ దిమాకులు వద్దు మాకు. దట్స్ వై వీఆర్ టేకింగ్ ఓన్లీ 20. మాకు ఒక 20 మందే కావాలి. ఆ 20 మందికి మేము బ్రహ్మాండమైన శిక్షణ ఇస్తాం. స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ హిందీ, రిటర్న్ ఇంగ్లీష్, ఇంటర్వ్యూ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, గల్ఫ్ సర్వైవల్ స్కిల్స్, ఒక్కటేమిటి యు నేమ్ ఇట్, మేము అన్నీ చెప్తాం. ఇక్కడి నుంచే కాదు, ఇంకా దుబాయ్ నుంచి నా స్టూడెంట్స్ కూడా వాళ్ళు వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్స్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్. ఒక 100 రోజులు నా దగ్గర ఉంటే వాళ్ళ లైఫ్ని ఎలా మోల్డ్ చేస్తామో మీకు తెలియదు. 100 days ట్రైనింగ్. సో ఫ్రెండ్స్, నేను మాటికి దీని గురించే మాట్లాడుతున్నాను. ఎందుకంటే దిస్ కెన్ చేంజ్ లైఫ్స్. ఇలా వెళ్ళడము, మనం స్కిల్ డెవలప్ చేసుకొని వెళ్ళడం వల్ల, మనకు స్కిల్ డెవలప్ చేసుకొని వెళ్ళడం వల్ల మనకు చాలా లాభం జరుగుతుంది. అక్కడ మనం సర్వైవ్ అవ్వడం చాలా ఈజీ. గల్ఫ్లో మీరు ఏమన్నా అంటే నేను ఉన్నట్టు చెప్తాను కనుక మీకు బాధ అనిపిస్తే పట్టించుకోకండి. గల్ఫ్లో ఎలా ఉంటుందంటే, షాదీ సుహాగ్ బచ్చా ఏకీ దిన్ మే హోనా అంటారు. అంటే పెళ్లి శోభనం పిల్లవాడు ఒక్క రోజులో కావాలి. దే వాంట్ నౌ, ఇప్పుడు కావాలంటారు. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, పోనీ ఎల్లుండి చూద్దాం, ఇట్లాంటివి ఉండవు. దే వాంట్ ఇట్ టు బి డన్ నౌ. అలాంటప్పుడు మనకి ఏ రేంజ్ స్కిల్స్ ఉండాలి? ఆ స్కిల్స్ కోసమే నేను 100 days అంటున్నాను. ఒకవేళ బయట మంచిగా చదివిండు, 10th చదివిండు, ఇంటర్మీడియట్ చదివిండు, లేకపోతే కంప్యూటర్ కోర్సులు వచ్చు, అలాంటి వాళ్ళు నో నీడ్ టు అండర్గో దిస్ 100 days ట్రైనింగ్. కాన్ఫిడెన్స్ ఉన్నది వ్యక్తికి, నో నీడ్ టు గో. కానీ ఏమీ లేని వ్యక్తులు మాత్రం కంపల్సరీ ఈ ట్రైనింగ్ పూర్తి చేస్తే వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. మీరే కంపెనీలను రిజెక్ట్ చేయొచ్చు. ఐ డోంట్ వాంట్ జాయిన్ ఇన్ బ్లడీ కంపెనీ, యువర్ కంపెనీ. నువ్వేంట్రా నీ కంపెనీ నేను జాయిన్ కాను అనే పరిస్థితి తెచ్చుకోవచ్చు మీరు. ఎప్పుడు వెన్ యూ హ్యావ్ ద కమాండ్ అండ్ కాన్ఫిడెన్స్, మీకు సబ్జెక్ట్ మీద కమాండ్, మీకు ఆత్మవిశ్వాసం ఉంటే మీరు ఈ మాట చెప్పగలుగుతారు. నాకు మినిమం 60,000 ఇస్తే తప్ప నేను రాను అని చెప్పే ధైర్యం మీకు ఉండాలి. ఎప్పుడు వస్తుంది అది? వెన్ యూ హ్యావ్ కమాండ్ ఓవర్ ద సబ్జెక్ట్. ఈ కమాండ్ను వీ వాంట్ గివ్.
ఇప్పటికే మేము వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ మెనీ కంపెనీస్ ఇన్ గల్ఫ్ అండ్ వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద హెచ్ఆర్. సో ప్రాసెస్లో మేము చాలా స్పీడ్ ఉన్నాం. ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు కేవలం మమ్మల్ని నమ్మి వచ్చే 20 మందికి మేము ట్రైనింగ్ ఇవ్వదలుచుకున్నాం. ఎందుకంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అన్నట్టు. సో మాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది అని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. ఇట్స్ ఏ ట్రయల్ వర్షన్. మీరు మమ్మల్ని నమ్మి యు సెండ్ యువర్ persons to us, we will train them, we will make them a better human being and who can make money in less span of time. ఎందుకంటే ఇలా చేయకపోతే కుదరదండి. ఇప్పుడు మా దగ్గరనే రెసిడెన్షియల్ అని ఎందుకు అంటున్నానంటే ఐ వాంట్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ దెమ్. వాళ్ళు మేమేమేమి చెప్తాము, ఈ కంప్యూటర్ బేస్డ్ స్కిల్స్ మేము ఎన్ని రకాల స్కిల్స్ ఇవ్వాలనుకుంటున్నామో అన్ని రకాల స్కిల్స్ వాళ్ళు చెయ్యాల్సిందే. వాళ్ళు ప్రతి దాంట్లో నిష్ణాతులు కావాల్సిందే, ఎక్స్పర్ట్ కావాల్సిందే. అలా ఎక్స్పర్ట్ అయితేనే రేపు పొద్దున వాళ్లకు డిమాండ్ ఉంటుంది అండ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. జీవితంలో గొప్పగా సాధించాలనుకునే వాళ్ళ కోసమే ఇది. లేదు ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ లేబర్ వర్క్, నేను లేబర్గానే పని చేసుకుంటా అంటే మీకు నమస్కారం, మీరు రావాల్సిన అవసరం లేదు. కేవలం మీరు 10th చదివినా పర్లేదు. లాస్ట్ హైయెస్ట్ ఏజ్ వీఆర్ టేకింగ్ ఇస్ 35, 36 లోపల ఉన్న వాళ్ళే ఈ కోర్సులో జాయిన్ కావాలి. ఎందుకంటే వై ఐఎమ్ ఆన్సరింగ్, వై ఐఎమ్ టెల్లింగ్ ఆల్ దిస్, చెప్పాలి కనుక చెప్తున్నాను. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, మీ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి మేము చేర్చుకోము. వీ విల్ ఇంటర్వ్యూ ద గై, వీ విల్ డూ ద కౌన్సిలింగ్. ఆయనకు 100% ఇష్టం ఉంది అనుకుంటేనే మేము ఈ కోర్సులో చేర్చుకుంటాం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వచ్చి నేను ఇంటర్వ్యూకి వెళ్ళను అన్నాడు అనుకోండి, ఎంత దారుణం ఉంటుంది చెప్పండి. సో అలా ఉండొద్దు కదా ఫ్రెండ్స్. కేవలం మన యూట్యూబ్ వీడియోస్ చూసి డాక్యుమెంట్ కంట్రోలర్ అనే కోర్సు ఇంటర్వ్యూ పాస్ అయింది అంటే మీరు నమ్ముతారా? అది సాధ్యం. ఎందుకంటే నా నోటి నుంచి వచ్చి ప్రతి మాట ఇట్ కమ్స్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. నేను 12 సంవత్సరాల నా అనుభవాన్ని తీసుకొచ్చి యూట్యూబ్లో పెడుతున్నాను. ఇక్కడ కూర్చున్నంత సేపు కోర్సు గురించి ఏ మాత్రం అంటే ఇన్స్టిట్యూట్ గురించి ఏది కూడా నెగటివ్ ఉండదు. బికాస్ ఇట్స్ మై బ్రెడ్ అండ్ బటర్. దీనికోసం నేను ఏడ్చాను. నా తెలంగాణ వాళ్ళు లేబర్ ఎందుకు కావాలని నా గురువు పాదాలు పట్టుకొని నేను ఏడ్చాను. ఎందుకు ఏడవాలని? నాకేంటి కర్మనా? మీకు తెలియదు మిత్రమా, 50 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఒక్కొక్క వర్కర్ ఉల్లాకులాగా పడిపోతుంటాడు. 50 డిగ్రీ సెంటిగ్రేడ్లో జస్ట్ ఇమాజిన్. ఒక్కరోజు ఉల్లికి నీరు కట్టకపోతే ఎట్లా వాడిపోతుంటుందో అలా అయిపోతుంటారు జనాలు. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు 10th చదివినా పర్లేదు, లేబర్గా మాత్రం దయచేసి వెళ్ళొద్దు. మీరు ఆఫీసర్లు కావాలా? ఎందుకంటే ఆఫీసర్లు కావాలి అని నేను ఇంత కాన్ఫిడెన్స్గా ఎలా చెప్తున్నానంటే, బై యూజింగ్ ద టెక్నాలజీ, కంప్యూటర్ టెక్నాలజీని ఉపయోగించి మీరు ఆఫీసర్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది. లేకపోతే నేను ఇది చెప్పను. ఎట్లా చెప్తాను? 10th చదివినోడిని ఎలా ఆఫీసర్ చేసుకుంటారా అంటారు. వెన్ యూ షో దిస్ నాకు ఇది వచ్చు, నేను ఈ పని చేయగలుగుతానని చెప్పేంత ధైర్యం ఇస్తాం, పని నేర్పుతాం, పక్కా ధైర్యంగా పనిచేసే శిక్షణ ఇస్తాం. అందుకోసమే ఫ్రెండ్స్, మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీ వాళ్ళని ఇక్కడికి పంపండి. సో ఇక మన ఇన్స్టిట్యూట్ కోరుట్లలో ఉంది, దిశ ట్రైనింగ్స్, దిశ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అని చాలా మందికి తెలుసు. దిశ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ బస్టాండ్ నుంచి
కేవలం 2 నిమిషాల వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. మా ఫోన్ నెంబర్ వచ్చి 8500626888. సో ఫ్రెండ్స్, ఆలస్యం చేయకండి. సో ఫిబ్రవరి 2 దగ్గరకు వస్తుంది. ఓకే, ఈ కోర్సు ఫీజు ఎంతో చెప్పలేదు కదా. కోర్స్ ఫీజ్ జస్ట్ 1,20,000 మాత్రమే. 1,20,000 మాత్రమే అండి. మీరు వన్ టైం పే చేస్తే 1,08,000 అంటే 12,000 తగ్గుతుంది. వన్ టైం పే చేస్తే 2 సార్లు కడితే అంటే 45 డేస్ తర్వాత ఒక ఛాన్స్ ఉంటుంది కట్టేందుకు. 1,20,000. ఓకే ఫ్రెండ్స్, మీరు కావాలంటే యూ కెన్ విజిట్ అస్. ఇన్స్టిట్యూట్కు రండి, మీరు అన్ని వివరాలు తెలుసుకోండి. దెన్ యూ డిసైడ్ వాట్ యూ వాంట్ టు బికమ్. ఒకవేళ కోర్సులో జాయిన్ కావాలంటే మీరు జాయిన్ కావచ్చు. ఇక్కడికి వచ్చి అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. ఇన్స్టిట్యూట్ మొత్తం స్టాఫ్ అంతా మీకు సపోర్ట్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్. బై బాయ్ బాయ్. నమస్తే.